మొన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇకపై ఆ రహదారిపై దుమ్ము కనబడదంటున్నారు. ఆ రహదారిపై భారీ వాహనాల రాకపోకల కారణంగా దుమ్ము నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు తడుపుకోవాల్సిన పరిస్థితి ఇక ఉండదని గంటాపదంగా చిటికలేసి బల్ల గుద్ది చెబుతున్నారు. ఎప్పటి నుంచో భారీ గోతులతో దర్శనమిస్తూ రాకపోకలు సాగించే ప్రయాణికులకు నరకాన్ని చూపించిన బొట్టాయిగూడెం రహదారికి మోక్షం లభించింది. రహదారి పనులు చేపట్టేందుకు అధికారులు ముహూర్తం ఫిక్స్ చేయడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా వేసే రహదారి నిర్మాణంలో నాణ్యత పాటించాలని హెచ్చరిస్తున్నారు. తూతూ మంత్రంగా, ఎన్నికల తాంబూలంగా కాకుండా రహదారి నిర్మాణం పారదర్శకంగా చేపట్టాలని ప్రజా సంఘాలు గొంతెక్కి పెకలిస్తున్నాయి. చినుకు పడితే చిత్తడిగా మారే రహదారిపై మొన్నటి వరకు పెదవి విరిచిన నోటికి తాళాలు పడేలా రహదారి నిర్మాణం చేపడితే స్వాగతిస్తామని ప్రయాణికులు తెలియజేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉండగా వాయిదా పడింది. త్వరలోనే బొట్టాయిగూడెం రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు తెలియజేశారు. రహదారి నిర్మాణంపై పట్టణానికి చెందిన 1, 2, 3 వార్డు ప్రజలే కాకుండా ప్రయాణికులు సైతం ఎదురు చూస్తున్నారు. నిత్యం రహదారిపై ప్రయాణం చేయలేకపోతున్నట్లు లేఅవుట్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై పడిన గోతుల్లో ఏకంగా టీడీపీ వరి నాట్లు వేసి చేపలి పడుతూ వినూత్నంగా నిరసన చేపట్టిన దాఖలాలు సైతం ఉన్నాయి. మున్సిపల్ కౌన్సిలర్స్ ఏకంగా బొట్టాయిగూడెం రహదారి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. లక్షలు వెచ్చించి రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పనిలో పనిగా 3వ వార్డులోని న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు ఇంటి సమీపంలో డ్రైనేజీపై కల్వర్ట్ స్లాబ్ వేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బొట్టాయిగూడెం రహదారి నిర్మాణంపై జాప్యం లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.